2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహస్థానాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈ వారం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ తెలివితేటలు మరియు నైపుణ్యాలతో వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా మీ బంధాన్ని మరింత బలపరుచుకోండి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహారం మరియు వ్యాయామం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు మీ స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా ఈ వారం మీకు కొన్ని ఒత్తిళ్లు ఉండవచ్చు. మీ పనిలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిలో మీరు మరింత శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం వలన సమస్యలు తలెత్తవచ్చు. మీ పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు మీ పనిలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే పనిలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చును తగ్గించండి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం మరియు వ్యాయామం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆరోగ్య విషయాల్లో వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీరు మీ చదువులో మరింత శ్రద్ధ వహించాలి. మీ చదువులో నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు కూడా చేయవచ్చు. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు మీ సామాజిక జీవితంలో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారం మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. సహనం మరియు ఓర్పుతో వ్యవహరించండి. మీ పనిలో మరింత శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. ఇష్ట దైవాన్ని పూజించడం మంచిది. మీరు పేదవారికి సహాయం చేయటం మంచిది. ఈ సూచనలు మరియు పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఈ వారం మరింత సానుకూలంగా మార్చుకోవచ్చు.